మళ్ళీ చేస్తాను ఉత్తరవారం కాడ ఉన్నాము మళ్ళీ చేస్తాను ఆయన అడ్డదిడ్డంగా చెప్తాడు అంటే ఇందాక దాకా వాళ్ళు మనం టేబుల్ వేసాం ఆడ మేడం వాట్ రండి ఇవ్వండి అక్కడ ఉన్నారు యుగయుగాల దేవుడు శ్రీ పానకాల రాయుడు ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః శ్రీ మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ దేవస్థానం మంగళగిరి వైకుంఠ ఏకాదశి శానిటైజర్ అందుబాటులో కలదు పిల్లలను 65 పైబడిన వృద్ధులను శ్రీ స్వామివారి దర్శనకు భక్తులందరూ కోవిడ్-19 నిబంధనలను తప్పక పాటించవలను. ప్రతి భక్తులు తప్పకుండా యుగయుగాల దేవుడు శ్రీ పానకాల రాయుడు ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః శ్రీ మంగళాద్రి దొరయైన చాలు
లేదు స్వామి. చూడు ఏడిపల్లవాడ వెంకటరమణ గోవింద నిలబడద్దు జరుగుతూ ఉండండి లేదు ఇందా తీసాలి, ఇది భక్తుల కోసమే. ఎలా అండి ఇంకా నిర్మమగణ సింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమక్త శక్త భక్తో కరక్షీ నివసకృతయే మే శ్వాంగ్రి భక్తిన్ విదన్వన్న. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బృందావన గార్డెన్స్లో వేంచేసి ఉన్న శ్రీనివాస స్వామి వారి యొక్క విశేషంగా ఈ రోజున ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులందరూ కూడా ఈ రోజున అమితంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి ఉత్థాన ఏకాదశి అంటారు. మొన్నటిదాకా చాతుర్మాస వ్రతాల్లో భాగంగా 4 రోజులు 4 నెలల పాటు విశేషంగా చాతుర్మాస వ్రతాలు చేసుకుంటారు. ఈ రోజున మా జనవరి ఉత్తరాయణ పుణ్యకాలంగా ముందు వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని ఈ ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తినాడు స్వామివారి దర్శనం చేసుకొని దేవతలందరూ కూడా చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని అనుగ్రహాన్ని పొంది మనం కూడా చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ భక్తులందరూ కూడా వేలాదిగా స్వామివారి యొక్క దర్శనానికి వచ్చి చక్కగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులందరూ కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా మనం వచ్చేస్తాం. వచ్చేసేయండి. గోవింద 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 మాస్క్ పెట్టాలి. మాస్క్ రావండి. అన్నపూర్ణవరం గోరంట్ రోడ్డు తీసేసి ఉన్న స్వామివారి సన్నిధిలో ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి
ఉదయం 4:30 నుంచి భక్తులు ఎంతో చాలా గొప్పగా వచ్చి స్వామివారి సన్నిధిలో స్వామివారి దర్శించుకొని తీర్థపదాలు స్వామివారికి జనానికి ఇబ్బందులు లేకుండా జనానికి ఏ ఇబ్బందులు లేకుండా కూడా మన కమిటీ సభ్యులు రాజగిరి వేణుగోపాల్ గారు, అలాగనే అరుణాచలం మాణిక్య గారు, కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. శుభం కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అందరికీ శుభం కలుగుతారు. నిర్మిత వెంకటేశ్వర స్వామి గుడి గోరంట రోడ్ల వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఇంకోటి ఏకాదశి పెద్ద ఎత్తున వచ్చి జనం పూజలు ఎందుకొని చేస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ వెంకటేశ్వర గుడికి ప్రత్యేకంగా ఎవరికి కూడా భక్తులందరూ కూడా ఇబ్బంది లేకుండా దూరం పాటించి ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరుగుతుంది. కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా నిలబడి దగ్గర ఎవరికి వాళ్ళు జాగ్రత్త పనులు చేసుకున్నాం. చేతుల పదాలు తీసుకుని చెప్పి అందరూ నమస్కరించి చెప్తాం. రేపు రమ్మానండి ఆరగ్రహారంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా విశేష తిరువంజనంతో కూడినటువంటి విశేష సేవలు తిరుప్పావై సేవకాలం జరిగింది. విశేష గోష్ఠి ప్రసాద నైవేద్యంతో అశేష భక్తజనులు విశేషంగా స్వామివారిని దర్శించి స్వామివారి కృపాపాత్రలకు ఇదయ్యారు. మాసానాం మార్గశీర్షానాం అంటారు. ఈ మాసంలో వచ్చేటువంటి ఈ అన్ని సంవత్సరాల్లో అంట ఈ మాసం చాలా గొప్పమైనటువంటి మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తిని విశేషంగా ఆరాధించడం ఒక గొప్ప ఇదిగా చెప్తున్నారు. మాసానాం మార్గశీర్షానాం అంటుంది మాసం.
మాత్రం కనబడ్డే చాలు స్వామివారిని చూడాలి. అక్కడ దాకా వెళ్ళి కళ్ళు మూసుకోవచ్చండి. కళ్ళు తెరిచి స్వామివారిని చూడండి. అక్కడ దాకా వెళ్ళి కళ్ళు మూసుకోవచ్చు. స్వామివారిని చూసి గోవింద చెప్తా ఉండాలి, నడుస్తూనే ఉండాలి. ఇది నిజంగా సమాజం అంతా కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సినంత ఘటన అధ్యక్ష. నాకు కూడా పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు, నాకు చెల్లెలు ఉంది, నాకు భార్య ఉంది. ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాను అధ్యక్ష? ఇటువంటి నేరాలు చేస్తూ దొరుకుతా ఉన్న పరిస్థితులు కనిపించినప్పుడు 21 వర్కింగ్ డేస్
జరుగుతుంది. ప్రోగ్రామ్ 6:30కి ప్రారంభించాం, కానీ అది కాదని మనం చేస్తున్నాం. మరి ఈరోజు సాయంకాలం వారాల్లోనే దేవరాజు గారు మనము ముందు ఉదయకాలంలో వాక్యం అందించిన వ్యక్తి, దేవుని యొక్క మహిమాది ప్రొఫెసర్ టీచర్, మరి దేవుని వాక్యం ఉంటుంది. అలాగే చేస్తున్నాం. ప్రభును మధ్యకు మంత్రులు శాసనసభ్యులు సభ్యులు చేయడం, అలాగే లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి వంశంలో ఒక ప్రత్యేక కుటుంబాన్ని దీవించాడు. వారి నాయకత్వంలో అనేక పనులు జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఈజ్ గోయింగ్ టు కంప్లీట్ మెకానికల్. ఎవరు మేము పొందుతుందండి, మీరు ఇచ్చారు ఈ కుమారునికి మంచి అధికార పత్రాన్ని పొందుకుని అనేక మందికి తన యొక్క జీవితంలో భాగస్వామిగా ఉండి అనేక మందికి నా తండ్రి ఒక మంచి పరిరక్షగలిగి సురక్షితమైన ప్రయాణం చేస్తూ సురక్షితం అందిస్తూ మా తండ్రి మా వెల్ఫేర్ కమిటీస్ ఏర్పాటు చేసి గుంటూరు సిటీకి కావాల్సిన ఒక మంచి ముఖాన్ని తయారు చేయాలని ఆశిస్తున్నారు. మా తండ్రి వారి ఉద్దేశం నెరవేర్చని వారి విషయం బట్టి కొందరు తెలుస్తున్నాం. ఒక మంచి ఆశయ దృష్టితో మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. నేను కోసం వారిని జీవిస్తాం, వారి మనల్ని ఆశిస్తాం, వారి పరిపాలనను మేము నెరవేర్చి సురక్షితమైన పరిపాలన జరగడానికి ఈరోజు మా తండ్రి మన దేశం మన దేశంలో అనేక భూములను ప్రధాన అందిస్తున్న రాష్ట్రాన్ని జగన్ గారిని జీవించడం ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి బట్టి వందనాలు. ప్రభావ మంత్రి రాష్ట్రులు వారి ఆత్మీయులు పనిచేస్తున్నారు. మంత్రి గారి మీరు వివరిస్తున్న తండ్రి పరిపాలన చేసే పరిపాలన అధ్యక్షులు అందించాలి. మంచి జ్ఞానం సుజ్ఞానం ఇష్టపడండి. వారికి పరిపాలనలో దీవించి ఆయుష్ అందించి అమూల్యమైన తన పరిపాలనకు జరిగించి గొప్ప విజయాన్ని రాబోదేవాళ్ళు జరిగించిన కాక ప్రభుకి తోడేది కాపాడు కాక. వాక్యం వారు వాక్యంగా కాకుండా వారు మనకి ఇచ్చిన ఆదేశం ప్రకారం మనలో At the outset, I wish you all a happy Christmas. మరి ఈ కోవిడ్ సీజన్లో we're all blessed because we are celebrating this Christmas today
అలా చూడలేకపోయారు. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతగా ఎదిగిన కారణం ఏంటంటే మనందరం యేసుక్రీస్తుని ఆశ్రయించాం కాబట్టి మనందరం ఇంత చక్కగా ఎదుగుతూ ఉన్నాము. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. Happy Christmas. That's a line, everybody. I really. చాలా సంతోషంగా ఉందని ఈ రోజున ఈ మధ్య క్రిస్మస్ పండుగ చేస్తాం. మరి తిన్న తర్వాత కూడా మరి ఇండియన్ స్కూల్లో నేను విద్యాభ్యాసం చేశాను. మరి చిన్ననాటి కూడా మరి ఇక్కడే కలయాక తిరుగుతూ మరి ఇక్కడే ఒక ఉన్నతమైన స్థానం మీ అందరి ఆశీస్సులతో మరి పిల్లగా రావడం అనేది నిజంగా ఆ దేవుని కృపగా నేను భావిస్తున్నాను. మరి ప్రభు ఇచ్చిన దీవెనలు మరి చూపిన దారిలో మన అందరం కూడా వెళ్ళాలి. మరి శాంతి సందేశం మన బైబిల్లో చెప్పిన ప్రతి మాటలో కూడా మరి ప్రేమ త్యాగం మరి రెండు లేని ప్రపంచం ముందుకెళ్ళే మరి ఆ రోజు ప్రభు చెప్పడం మరి ఎన్ని విధాలు వచ్చినా మనం చూస్తారేమో ఇంత మానవాళి ఉందంటే ఇది కేవలం మరి ప్రేమ మరి త్యాగంతోనే ముందుకెళ్తుందని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి క్రిస్మస్ పండుగ మనందరం కూడా మరి ఆ జ్ఞానాన్ని ఆ శాంతిని ఆ ప్రేమని త్యాగాన్ని మనందరం గమనించుకొని మరి రానున్న కాలంలో మనందరం కూడా మరి ఎదుటివాడిని ప్రేమించడం చెప్పినట్టుగా మనం ఎదుటివాడిని ఒక వాడిని ప్రేమిస్తే తప్పకుండా మరి ఈ ప్రపంచం కూడా శాంతి మనస్ఫూర్తిగా మరి తెలియజేస్తూ మరి ఈరోజు మీ మధ్యన క్రిస్మస్ ఇవి జరుపుకున్న అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నా. హ్యాపీ క్రిస్మస్.